బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గత నెల 16న చిన్నారి మరణించింది. బాలిక మృతిపై విచారణ చేపట్టిన జిల్లా వైద్య బృందం నరసరావుపేటలో పర్యటించి ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి రక్త నమూనాలను సేకరించారు. నమూనాలను పరీక్షించి బ్లడ్ ఫ్లూ కారణంగా చిన్నారి మరణించిందని అధికారికంగా ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. జ్వరం వచ్చిందని చెప్పేసి నరసరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బాగానే ఉంది ఫస్ట్ రోజు. సెకండ్ డే వచ్చేసరికి పాప కొంచెం ఇదిగా ఉంది, జాయిన్ చేయమన్నారు. మాకు హాస్పిటల్ నచ్చగా విజయవాడలో ఉన్న సెంట్రల్ ఎయిమ్స్ సెంట్రల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ ఒక 3-4 డేస్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి కొంచెం పాపకి సీరియస్గా ఉందని చెప్పి ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత పాపకి బాగా 10 రోజుల దాకా బాగానే ఉంది. 10 రోజుల తర్వాత కొంచెం పాప కొంచెం వీక్ అయింది. బాగా వీక్ అయిన తర్వాత పాప ఇంకో 2 రోజులు పాపను తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంతవరకే జరిగింది. మేము 15వ తారీఖు ఇంటికి వచ్చాము. 15వ తారీఖు పాప చనిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది పాప. డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు రిపోర్ట్, అదేదో పైకి పంపించామని చెప్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఏదో వచ్చిందని చెప్పారు. మేమైతే చికెన్ తింటలేదు 2 నెలల నుంచి. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మృతి చెందింది. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గత నెల 16న చిన్నారి మరణించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్, పల్నాడు జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన అయితే జరిగింది. బర్డ్ ఫ్లూ సోకటంతోనే ఆ చిన్నారి మృతి చెందిందని భారత వైద్య నిపుణులు అయితే నిపొందించారు. దీనికి సంబంధించి అటు బర్డ్ ఫ్లూ H1 వైరస్ కారణంగానే చిన్నారి చనిపోయినట్లు భారతీయ వైద్య బృందం పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, పచ్చి కోడి మాంసం తినడం అందుబాటులో ఉండటం చిన్నారి మరణం సంబంధించినట్లు డాక్టర్లు అయితే గుర్తించారు. ఇప్పటికీ మార్చి 16వ తేదీన చిన్నారి చనిపోగా శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షించిన తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయితే జరిగింది. ఈ వైరస్తో పాటు ప్రస్తుతం అక్కడ ఉన్న మనుషులు చనిపోవడంతో పాటు ఇదే విధంగా ఏపీలో ఇలాంటి కేసు నమోదవడం తొలిసారి కావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల అధికారులను అయితే అప్రమత్తం చేసింది. అటు పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించి ఈ చిన్నారి చనిపోవడం, ఆ చిన్నారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను మొత్తం కూడా శాంపిల్స్ అయితే ఇప్పటికే కలెక్ట్ చేశారు. అటు మార్చిలో ఈ లక్షణాలతో ఆ చిన్నారిని అయితే మంగళగిరిలోని ఎయిమ్స్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. అటు ఎయిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత 12 రోజుల తర్వాత ఆ చిన్నారి ఆక్సిజన్ వెంటిలేటర్ పై తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్న ఇంటికైతే తీసుకొచ్చామని చెప్తున్నారు. అటు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ చిన్నారి అయితే చనిపోయింది. ఈ సమయంలోనే అటు చికిత్స చేస్తున్న సమయంలో ఆ చిన్నారి దగ్గర నుంచి అటు గొంతులో నుంచి స్వాబ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ మంగళగిరిలో పరిశీలించిన అనంతరం ఆ స్వాబ్ శాంపిల్స్లో వాళ్ళకి అక్కడ ఈ శాంపిల్స్ కొంచెం డౌట్గా అనిపించిన అనంతరం తిరిగి పూణేకి అయితే పంపించడం జరిగింది. ఆ పూణేలో ఆ ఎయిమ్స్ నుంచి పూణేకి పంపించిన తర్వాత ఎక్కడైతే ఆ పూణేలో తీసుకున్నారో అక్కడ దాన్ని ఇన్ఫ్లుయెంజాగా ఏదైతే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇన్ఫ్లుయెంజా ఉంటుందో దాన్ని పాజిటివ్గా నిర్ధారణ అయితే చేయడం జరిగింది. అనంతరం చిన్నారి పరిస్థితి విషమించడంతోనే చిన్నారి అయితే చనిపోయింది. అక్కడ నివేదికలో ఎటువంటి క్లారిటీ రాకపోయినప్పటికీ అటు వైద్య పరిశోధన మండలి ICMR మాత్రం చిన్నారి మరణం ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ వల్ల జరిగిందని చెప్పి ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి అటు వైద్యశాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకున్నారు. ఆ శాంపిల్స్ తీసుకున్న అనంతరం వాళ్ళకు కూడా టెస్టులు అయితే చేశారు. వాళ్ళకి ఎటువంటి టెస్టులు చేసినా ఏ విధమైన బర్డ్ ఫ్లూ లేదని తెలిసింది. ప్రస్తుతానికి 2 రోజుల ముందు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో చిన్నారిని ఎయిమ్స్లో జాయిన్ చేయడానికి ఫిబ్రవరి 28వ తారీఖున చిన్నారికి జ్వరం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ జ్వరానికి సంబంధించి మంగళగిరి ఎయిమ్స్కి అయితే తరలించి ఆ 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసాన్ని ఆ చిన్నారిని తినడం వల్లే బర్డ్ ఫ్లూకి ఎఫెక్ట్ అయిందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.